దరిద్రం కాదా, మన దరిద్రం కాదా అదంతా, ఇక్కడ ఏమీ చెయ్యలేక వాళ్ళందరూ అక్కడికి పోతున్నారు అన్నటువంటిది. ఇక రెండవది మీరు చెప్పినటువంటి పాయింట్లో ప్రధానమైనటువంటి P4 గరీబీ హటావో బేకారీ హటావో అని నా చిన్నప్పుడు గోడల మీద నినాదాలు చదివా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు, ఇందిరాగాంధీ అప్పుడు, రాజీవ్ గాంధీ అప్పుడు, చివరికి అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి అనుకుంటా పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాట హెడ్డింగ్ చదివా, గరీబోంకా హటావో బేకారోంకా హటావో అంటూ. అంటే పేదరిక నిర్మూలన కాదు మీరు చేస్తుంది, పేదవాడిని నిర్మూలన చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఏం చెప్తారండి, నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే నువ్వు 1,00,000 2 లక్షలు ఇచ్చి ఓ పేదోడిని ఆదుకోవాలా? ఎవడి సొమ్ము ఎవడిస్తాడు? నెంబర్ 1 అదే కదా. ఇస్తే వాడికేంటి ప్రయోజనం? వాళ్ళ ఇంట్లో పని మనిషికి ఇచ్చేసి రేపు పొద్దు నుంచి పనికి రావద్దని చెప్తాడా? ఇప్పుడు మనం ఎన్నాళ్ళు ఏం చేసాం, ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల పేదోడికి బలిసి కొట్టుకున్నాడు, అందువలన మనకి పని దొరకట్లేదనినే కదా, దానికి దెబ్బ కొట్టాలి నాశనం చేస్తున్నాడు అనినే కదా జగన్ని ఓడగొట్టింది. మరి ఆ పేదోడికి సెల్ఫ్ సఫిషియన్సీ జగన్ తెచ్చింది. మనం చెప్పే అమరావతికి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ రాలా, కానీ పేదవాడు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యాడు ఇంతకాలం. ఎట్లాగా? ఆ ఏడాదికి ఇచ్చే పథకాల రూపంలో. ఒకప్పుడు బండి అంటే ఊళ్ళో కేవలం ధనవంతులు